అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ షెల్ అయిపోయిందా? ఆ సినిమా ఎన్టీఆర్ గారికి వెళ్ళిందా? వీటన్నిటి మధ్యలో రామ్ చరణ్ గారి మూవీ ఎప్పుడు వస్తుంది? సుకుమార్ గారు పుష్ప 3 కాకుండా రామ్ చరణ్ గారితో సినిమా కాకుండా ఇంకో పెద్ద స్టార్ తో పెద్ద సినిమా ఒప్పుకున్నారా? కింగ్డమ్ పరిస్థితి ఏంటి? సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీ ఏంటో వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీడియో చాలా వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో ఫస్ట్ హాలీవుడ్ దిక్కు ఒక లుక్ ఇద్దాం అనమాట. హ్యారీ పాటర్ రీబూట్ సిరీస్ రాబోతుంది. దానిలో ఆల్రెడీ మనకి హ్యారీ పాటర్ ని, హెర్మైన్ అండ్ రాన్ ని అండ్ ఆల్సో ఈసారి మిగతా కాస్ట్ ని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫిలాసఫర్ స్టోర్ ని వాళ్ళు చేయబోతున్నారనమాట. షూటింగ్ ఇంకో 2 months లో స్టార్ట్ అవబోతుంది అండ్ 2026 ఎండ్ ఆర్ 2027 లో ఈ సిరీస్ ని మనకి ఫస్ట్ సీజన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ సిరీస్ కూడా హాగ్వర్డ్స్ లో జరిగే 1 year ఒక సీజన్ లా ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో హాగ్వర్డ్స్ లో మనకి 7 years ఉంటాయిగా, ఆ 7 years 7 seasons లా మనకి రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఎలా ఉంటుందో చూడాలి. మీరు మీ ఓక్ కంటెంట్ అంతా పక్క నూకేసి, ఆల్రెడీ మస్తు నూకేశారు దీంట్లో, మనకి స్నేప్ ని బ్లాక్ చేశారు, వీటన్నిటిని పక్కకు నూకేసి స్టోరీని బాగా చూపిస్తే అంతకంటే ఇంకేమీ అవుతూ కుమ్మోదలు వేస్తారు. చాలా బాగుంటుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ విత్ దట్. ఇది మన తెలుగు దిక్కు వస్తే కన్నప్ప ట్రైలర్ June 13 నాడు రిలీజ్ అవబోతుంది. ఎలా ఉండదో చూడాలి. అండ్ ఇంకేం మాట్లాడు, ఏమంటే స్ట్రైక్ ఇస్తారు వాళ్ళు. సో స్లైడ్ తీసేసుకుందాం. గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ గారు, అదిక్ రవిచంద్రన్ ఆర్ కమింగ్ బ్యాక్ విత్ మైత్రి మూవీ మేకర్స్ అగైన్. ఇంకో పెద్ద సినిమా చేస్తున్నారంట. గుడ్ బ్యాడ్ అగ్లీ చాలా పెద్ద హిట్ అయింది. ఫ్యాన్స్ కి పండగ. న్యూట్రల్స్ వర్ ఓకే, బట్ నాకైతే ఏదో అనిపించింది అన్నట్టు. తమిళ ఫ్యాన్స్ కి, తమిళ ఆడియన్స్ కి బాగా కేటర్ చేసిన సినిమా. చాలా బాగా ఆడింది. విడాముయర్చి నాకు టెక్నికల్లీ విడాముయర్చి బాగుందా, ఇది బాగుందంటే నేను విడాముయర్చి అని చెప్తా. బట్ విడాముయర్చిలో కూడా చాలా పెద్ద బొక్కలు ఉన్నాయి. ఈ 2 సినిమాల్లో త్రిష గారి క్యారెక్టర్ దరిద్రంగా ఉంటుంది, వేరే విషయం. కానీ సో దే ఆర్ కమింగ్ బ్యాక్ అగైన్. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. మీకు గుడ్ బ్యాడ్ అగ్లీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఒక్కసారి హిందీ దిక్కు కన్నేస్తే షారుఖ్ ఖాన్ గారు మైత్రి మూవీ మేకర్స్ తో ఒప్పుకున్న సినిమా, 300 crores రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా సుకుమార్ గారు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందంట. అంటే చాలా గట్టిగా వినబడుతుంది పేరు. కాకపోతే సుకుమార్ గారు రామ్ చరణ్ గారి మూవీ తర్వాతనే ఈ సినిమాని స్టార్ట్ చేస్తారా, లేదంటే రామ్ చరణ్ గారి మూవీ ఇంకా టైం పడుతుందని చెప్పేసి దీన్ని కంటిన్యూ చేస్తారో ఇంకా తెలియదు. ప్రస్తుతానికి ఈ సినిమాలో సుకుమార్ గారి పేరు అనేది రూమర్ లానే అనిపిస్తుంది. ఇంకొన్ని రోజుల తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ కన్ఫర్మ్ అయితే సుకుమార్ గారికి 3 పెద్ద స్టార్స్ తో 3 పెద్ద సినిమాలు ఉన్నాయంటూ. ఇది రామ్ చరణ్ గారి సినిమా అర్బన్ అడ్వెంచర్ అంట. అండ్ ఆల్సో షారుఖ్ ఖాన్ గారి సినిమా ఎలా ఉంటుందో తెలియదు. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఆయన. బడ్జెట్ ఎట్లుండదో తెలియదు మనకి. అండ్ ఆల్సో పుష్ప 3. ఈ 3 సినిమాలు ఎప్పుడు వస్తాయి ఇంకా తెలియదు. నాకు తెలిసి నాకు ఆ టైంకి పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టేసి స్కూల్ పంపిస్తా ఉంటారు అనమాట. ఆ టైంకి మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. స్పీకింగ్ ఆఫ్ షారుఖ్ ఖాన్ గారు, టైగర్ వర్సెస్ పఠాన్ అని చెప్పేసి సల్మాన్ ఖాన్ గారు అండ్ షారుఖ్ ఖాన్ గారు మల్టీ స్టారర్ గా చేయాల్సిన సినిమా, అది కూడా స్పై యూనివర్స్ లో ఉండాల్సిన సినిమాని క్యాన్సిల్ చేసేశారు. ఇదే కాకుండా మనకి పఠాన్ లో విలన్ ఎవరైతే ఉన్నారో జాన్ అబ్రహాం జిమ్, ఆ క్యారెక్టర్ మీద కూడా సినిమా ప్లాన్ చేశారు. దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసారనమాట. సో ప్రస్తుతానికి స్పై యూనివర్స్ లో వార్ 2 అండ్ ఆల్సో ఆలియా భట్స్ ఆల్ఫా సినిమాలు తప్ప ఇంకేవీ లేవు. నాకు తెలిసి వాళ్ళు ధూమ్ ఫ్రాంచైజ్ మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేద్దాం. అండ్ ఆల్సో ఈ సినిమాటిక్ యూనివర్స్ లోనే పెద్దగా నడవవు. నాకు అనిపించేది ఏంటంటే ఈ సినిమాటిక్ యూనివర్స్ అన్ని ఒక గిమ్మిక్ అన్నట్టు, కొన్ని రోజులు మాత్రమే నడుస్తాయి. ప్రతి సినిమాతో 6 కొట్టాలి, సింగిల్ తీస్తా అంటే నడవదు అన్నట్టు. అట్లా 6 కొడితేనే సినిమాటిక్ యూనివర్స్ లో నడుస్తాయి. మధ్యలో బొక్కలు పడితే ఇంకా లైట్ తీసుకోవాలన్నట్టు. సో ఐ థింక్ వాళ్ళ డైవర్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు పఠానే అంత బాగా ఎక్కలేదు. పఠాన్ సినిమాలో టైగర్ పఠాన్ సీన్ ఎంత బాగున్నా కానీ సపరేట్ గా ఇంకో మూవీ అంటే మాత్రం కష్టమే. అండ్ ఆల్సో మనకి చెప్పుకున్నట్టుగా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి షారుఖ్ ఖాన్ గారికి. మీకేమనిపించింది పఠాన్ సినిమా చూసిన తర్వాత కింద కామెంట్స్ లో చెప్పండి. మొన్ననే అఖండ 2 టీజర్ వచ్చేసింది. ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది టీజర్ కి. నాకు కూడా చాలా మింగులు పడ్డాయి. బట్ స్టిల్ సినిమా రిలీజ్ డేట్ 25th September 2025 అన్నారు అనమాట. అదే రోజు మనకి ఓజీ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు వినిపించే న్యూస్ ఏంటంటే ఈ డేట్ ఏదైతే ఉందో ఈ రెండిట్లలో ఏదో ఒకటి పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. పోస్ట్పోన్ అయ్యే సినిమా December 5th or 4th నాడు రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. కాకపోతే గట్టిగా వినబడే న్యూస్ ఏంటంటే ఓజీ 25th నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఓటీటీ దగ్గర పెద్ద చిక్కు ఉంది అన్నట్టు. సో వాళ్ళు మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే ఇంకా పెద్ద రాడ్ పడుతుంది వాళ్ళకి. ఖచ్చితంగా 25th నాడే వద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో అయితే గీతే అఖండానే పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్లాంటప్పుడు 25th September నాడు వస్తున్నాం అని చెప్పేసి ఎందుకు అనౌన్స్మెంట్ చేశారా అని అడిగితే మాత్రం ఇట్లాంటి గిమ్మిక్లు బాగా చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఇట్లా అనౌన్స్ చేయడం వల్ల రిలీజ్ డేట్ లాక్ చేస్తున్నాము. ఒకవేళ మాకు అటు ఇటు అయినా లాస్ట్ మినిట్ వరకు మాకు సినిమా రెడీ అయిన 25th నాడు వస్తాము, లేదా December 5th మాకు ఆల్రెడీ డేట్ ఉందని చెప్పడానికి అట్లా చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. అట్లా అనుకున్నా కానీ December 5th నాడు రాజాసాబ్ రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాల మధ్యలో అఖండ పరిస్థితి ఏంటి అంటే ఈ 2 సినిమాలు బాగాలంటే అఖండ బాగుంటే చాలు, కొట్టేస్తుంది వేరే విషయం. బట్ స్టిల్ అవసరం ఆ క్లాస్ అనే ఫీలింగ్ ఉంది. మీకేమనిపిస్తుంది రిలీజ్ డేట్ ల పంచాయతీ మీద? అండ్ స్పీకింగ్ ఆఫ్ రిలీజ్ డేట్స్, కింగ్డమ్, హరిహర వీరమల్లు ఆగమాగం అయిపోతున్నాయి రిలీజ్ డేట్ లో. ప్రస్తుతానికి చాలా మంది అనేది ఏంటంటే హరిహర వీరమల్లు July 25th నాడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. బట్ నాకు అది కూడా డౌట్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ తో ఆల్రెడీ మీటింగ్ జరిగింది. దాని నుంచి ఎలాంటి కన్క్లూజివ్ ప్రూఫ్ అంటూ ఏది రాలేదు. బట్ July 4th నాడు రావాల్సిన తమ్ముడు సినిమా ఏదైతే ఉందో కింగ్డమ్ కోసం July 4th రిలీజ్ డేట్ వదిలేశారు. బట్ మనకి తెలిసింది ఏంటంటే కింగ్డమ్ ఆ టైం కూడా వచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అనిరుద్ధ్ గారు మ్యూజిక్ కంప్లీట్
కంప్లీట్ చేయలేదు అన్నట్టు. సో దాని వల్ల తమ్ముడు జూలై 25th వస్తా అని చెప్పి స్టార్టింగ్, ఇప్పుడు కింగ్డమ్ పుష్ అవడం తోటి లేదే మేము జూలై 4th నాడే వస్తాం అని చెప్పేశారు. సో ఇవాళ 5 PM కి తమ్ముడు ట్రైలర్ రిలీజ్ అవబోతుంది, జూలై 4th నాడే రిలీజ్ చేయడానికి. కింగ్డమ్ పరిస్థితి ఏంట్రా అంటే మాత్రం కింగ్డమ్ ని వాళ్ళు August 1st నాడు రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా క్లారిటీ లేదు, ఇదంతా కూడా అనిరుద్ధ్ చేతిలోనే ఉంటది. ఈయన కాన్సెప్ట్ లో మిగతా సినిమాల మీద పెట్టిన ఫోకస్ దీని మీద పరిస్థితి ఏంటో తెలియట్లేదు నాకైతే మాత్రం, నాకు నచ్చట్లేదు అది. August 1st అంటే మాత్రం మళ్ళీ ఇంకో 1 month పోస్ట్ పోన్. May 30th నాడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా హరిహర వీరం మళ్ళీ ఇడిదికి ఆగమట్టించింది, ఆడిదికి వీళ్ళు ఆగమట్టించారు అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. కింగ్డమ్ మీద వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ ఉంది, ఏమైతే చూడాలి. ఈ నగరానికి ఏమైంది మనకి చాలా 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 ఇష్టమైన సినిమా, రీ రిలీజ్ లో వేరే లెవెల్ రికార్డులు కొట్టింది సినిమా. దాని సీక్వెల్ వస్తుందని చెప్పేసి తరుణ్ భాస్కర్ ఆల్రెడీ చెప్పారు. దాని కంటిన్యూషన్ గా మొన్న తరుణ్ భాస్కర్ గారు ఒక పోస్ట్ పెట్టారనమాట. దాంట్లో జస్ట్ ది ఎండ్ అని చెప్పేసి టైప్ చేసినట్టు ఒక ఫోటో పెట్టారన్నట్టు. ఆ ఫోటో చూసేసి చాలా మంది ఈ నగరానికి ఏమైంది 2 స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో కాదని నాకు తెలియదు, బట్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. కాకపోతే నాకు ఎందుకో ఈ సీక్వెల్స్ పిచ్చి బాగా ఎక్కువైపోయిందని ఫీలింగ్ వస్తుంది అనమాట. మొన్న మత్తు వదలరా 2 వచ్చింది, డీజే టిల్లు స్క్వేర్, మొన్న మ్యాడ్ స్క్వేర్ వచ్చింది, ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది 2 కూడా వస్తుంది అన్నట్టు. అది తప్ప అంటే కాదు, బట్ స్టిల్ ఒరిజినల్ స్టోరీస్ ఇంకా ఎక్కువ వస్తే బాగుంటుందని ఫీలింగ్ వస్తుంది. సైలెంట్ గా మనం కూడా హిందీ పాట పడుతున్నామా అనే డౌట్ వస్తుంది అన్నట్టు. సో మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ న్యూస్ నేను సచిన ఊహించలేదు భయ్య. రామ్ చరణ్ గారు సందీప్ రెడ్డి వంగతో మూవీ చేస్తున్నారంట. ఇది మాత్రం నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే, కలర్లు కూడా అనుకోలేదు. ఎందుకంటే చాలా మంది ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుంది అన్నారు, అది కావట్లేదంట, ఇది జరుగుతుందంట. సరే ఇదంతా కరెక్టే, మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అంటే మాత్రం మనకి స్పిరిట్ అయిపోవాలి. స్పిరిట్ అయిపోయిన తర్వాత యానిమల్ పార్క్ అంటున్నారు. యానిమల్ పార్క్ అయిపోయిన తర్వాత కొంతమంది చాలా చాలా తక్కువ మంది మాట్లాడేది ఏంటంటే స్పిరిట్ 2 కూడా ఉండొచ్చు అంటున్నారు. అది చాలా వరకు రూమర్ మిల్లోనే నడుస్తా ఉంది. దాని గురించి ఆల్రెడీ మేము వీడియో చేసాము. ఒకవేళ అది కూడా ఉంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారి మూవీ ఉండొచ్చు, ఎందుకంటే కమిట్మెంట్స్ చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ కరెక్టే. వీటన్నిటికంటే ముందు ఇంకొక మూవీ అనౌన్స్ చేశారు కదా, అల్లు అర్జున్ మూవీ. దాని పరిస్థితి ఏంటంటే మాత్రం ఆ సినిమా జరగట్లేదు. ఎందుకంటే అది వాళ్ళు జస్ట్ క్యాజువల్ గా కలిసినప్పుడు మన ఇద్దరం కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. అదే టైంలో టీ సిరీస్ భూషణ్ కుమార్ గారు ఉన్నారు, ముగ్గురు కలిసి ఒక ఫోటో దిగారు. అది మనకి రిలీజ్ చేసి సినిమా ఉంటుంది అని చెప్పేసారు, అంతే తప్ప ఒక స్టోరీ లైన్ లేదు, ఒక ప్లాట్ లైన్ లేదు, స్టోరీ ఎక్కడ నరేట్ చేయలేదు, ఏది దాని మీద కాంక్రీట్ గా లేదు. ఫ్యూచర్ లో అల్లు అర్జున్ గారితో సినిమా ఉండొచ్చేమో కానీ సందీప్ రెడ్డి వంగాది ప్రస్తుతానికి అయితే లేదన్నట్టు. రామ్ చరణ్ గారిది అయితే మాత్రం చాలా గట్టిగా వినబడుతుంది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ కాంబినేషన్. ముఖ్యంగా స్పిరిట్ చూసిన తర్వాత పరిస్థితి ఏంటో చూసుకోవాలి. స్పిరిట్ ఆగం పట్టిస్తుంది అనే ఫీలింగ్ ఉంది నాకు. దాని తర్వాత యానిమల్ పార్క్, దాని తర్వాత ఈ సినిమా వస్తే అసలు వేరే లెవెల్ వెళ్ళిపోతా అన్నట్టు. మీ థాట్స్ ఏంటి అసలు రామ్ చరణ్ సందీప్ రెడ్డి వంగ? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, కింద కామెంట్స్ లో చెప్పండి. అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారి మూవీ మీద చాలా 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 వినబడుతుంది భయ్య, మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు ఈ మూవీ నుంచి తప్పుకున్నారని చెప్తున్నారు. దాని ప్లేస్ లో ఇప్పుడు అదే సినిమాని ఎన్టీఆర్ గారితో చేస్తారంట, అది గట్టిగా వినబడుతుంది. ఈ సినిమా కుమారస్వామి మీద బేస్డ్ అయిన సినిమా అని చెప్పేసి, ఒక మిథాలజికల్ టచ్, చాలా 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 పెద్ద సినిమా అని చెప్పేసి మనకి చాలా సార్లు చెప్పారు. అయితే ఈ సినిమా అట్లీ మూవీ కంటే ముందు రావాల్సిందే, త్రివిక్రమ్ గారు ఫస్ట్ చేయాల్సిందే. కాకపోతే దీనికి చాలా బడ్జెట్ అవుతుంది, చాలా ప్రీ ప్రొడక్షన్ జరగాలని చెప్పేసి ఒక సాకుతోటి ఈ సినిమాని కొంచెం పుష్ చేసి అట్లీ మూవీని ముందు తీసుకొచ్చారు. సో ఈ దీని మీద ఎలాంటి న్యూస్ సరిగా రాకపోవడం వల్ల, అండ్ ఆల్సో ఈ సినిమా గురించి బన్నీవాస్ గారిని మొన్న అడిగితే ఆయన కూడా కొంచెం మాట దాటేసినట్టు మాట్లాడిన తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఏంటి సైలెంట్ గా ఈ సినిమాని షెల్ చేస్తున్నారనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే ఇది కొత్త ఏం కాదు, త్రివిక్రమ్ గారు చాలా సినిమాలు ముందు అనౌన్స్ చేశారు, దాని తర్వాత మళ్ళీ ఇది కాదని చెప్పేసి ఇంకోతో చేయడమో లేదంటే ఆ సినిమా ఆగిపోవడమో ఏదో జరిగేది. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు అది కూడా అలానే జరిగింది అన్నట్టు. మనకి ఐకాన్ సినిమా రావాల్సింది, అది సెలవు అయిపోయింది. కొరటాల శివ గారితో సినిమా రావాల్సింది, అది దేవర అయింది. గుంటూరు కారం కంటే ముందు మనకి త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారు మూవీ రావాల్సింది, అది పోస్ట్పోన్ ఇటు వచ్చింది. సో ఈ గందరగోళం మధ్యలో ఎన్టీఆర్ గారు కుమారస్వామిగా త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో సినిమా రాబోతుందంట. కాకపోతే ఈ సినిమా ఎన్టీఆర్ నెల్సన్ తర్వాత వస్తుందా లేదంటే ముందు వస్తుందా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే సితారా వాళ్ళే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు, సితారాలో త్రివిక్రమ్ గారు ఇంకో ప్రొడ్యూసర్ అన్నట్టు. సో పరిస్థితి ఏంటి, ఏ సినిమా ముందు వస్తుందని చెప్పేసి ఒకటి ఉంది. రిపోర్ట్స్ ప్రకారం అయితే మాత్రం ఎన్టీఆర్ నెల్సన్ ఫస్ట్ వస్తుందట, తర్వాత త్రివిక్రమ్ గారి మూవీ ఉంటుందట. టెక్నికల్లీ అది పెద్ద సినిమా కాబట్టి ప్లానింగ్ ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి కాబట్టి దానికి ఎక్కువ ప్లాన్ చేస్తున్నారని ఫీలింగ్ వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మాత్రం అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారి మధ్యలో సినిమా ఏదీ లేదు, అది సెల్వ్ అయిపోయి ఆ స్టోరీని ఇప్పుడు ఎన్టీఆర్ గారితో తీస్తున్నారు అన్నట్టు. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇద్దరు గ్రేట్ యాక్టర్స్, ఇద్దరు ఎవరు వచ్చినా బాగానే ఉంటుండే. బట్ అల్లు అర్జున్ గారు అనేసరికి ఒకసారి నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఈ పిక్చరైజేషన్ మార్చుకోవాలి ఇప్పుడు. సో అది కాకుండా త్రివిక్రమ్ గారు రామ్ చరణ్ గారి మూవీ కూడా ఉంటుంది, అదొకటి గట్టిగా వినబడుతుంది మనకి లాస్ట్ ఫ్యూ వీక్స్ గా. పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారి మూవీ ఆల్రెడీ పుష్ అయిన తర్వాత త్రివిక్రమ్ గారు నేను ఖాళీగా ఉండనని చెప్పేసి వెంకటేష్ గారితో ఒక సినిమా ఒప్పుకున్నారు. ఆ సినిమా ఇంకో 2 months లో షూట్ స్టార్ట్ అవుతుంది, అది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత రామ్ చరణ్ గారితో కూడా సినిమా ఉంటుందని చెప్పేసి మనకి న్యూస్ వచ్చింది. అది వినడం వల్లనే నాకు డౌట్ వచ్చింది, ఏంటబ్బా అల్లు అర్జున్ సినిమా అన్నారు, తర్వాత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మధ్యలో అనుకున్నా. సో రామ్ చరణ్ గారితో కూడా సినిమా ఉంటుందట. కాకపోతే ఇక్కడ ఉన్న తిరగాస ఏంటంటే త్రివిక్రమ్ గారి సినిమా సుకుమార్ సినిమా కంటే ముందు జరుగుతుందా
రామ్ చరణ్ది, లేదంటే దాని తర్వాత జరుగుతుందా అంటే మాత్రం సుకుమార్ గారు ముందు చేసేస్తారంట, తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటదంట. ఇదైతే న్యూస్ వినబడుతుంది. ఇది ఎంతవరకు నిజమో కాదో మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. ఇవన్నీ కరెక్టే. మళ్ళీ సుకుమార్ గారు షారుఖ్ ఖాన్ సినిమా అంటున్నారు. ఆగం అవుతుంది. జస్ట్ లాస్ట్ నైట్ ఈ న్యూస్ అన్ని తెలిసినాయి అన్నట్టు. ఇంకొంచెం బ్రీతింగ్ రూమ్ ఇస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది, ఎలా ఉంటుందో చూడాలి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మీరు ఏమైనా చేసుకోండి, మంచి సినిమాలు తీయండి, మమ్మల్ని ఎంజాయ్ చేయండి, అంతకంటే ఇంకేమవుతుంది అన్నట్టు. సో దీస్ ఆర్ ద న్యూస్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. సో సండే నాడు మాట్లాడేసుకుందాం లైవ్ లో. అండ్ రాజాసాబ్ టీజర్ రాబోతుంది మండే నాడు. ఆ రోజు మనం టీజర్ రియాక్షన్ లైవ్ పెట్టేసుకుందాం, ఎంజాయ్ చేసేద్దాం. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసాం. ఎందుకంటే మనం 65,000 తొందర దాటేసేద్దాం, తర్వాత 75,000, 1,00,000. నాకు తెలుసులే, నాకు చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. మీరు హెల్ప్ చేసేస్తే కుమ్మేద్దాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా సందర్గా మ్యానుఫిక్షన్ సైనింగ్ ఆఫ్.